ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో దసరా మహోత్సవ ఖగోళంలోని కొంత భాగం చేసుకుంటాం. సాయిరామ్. 4:10 ఉదయం వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞ సమారంభ సందర్భమున శ్రీవారు వివేక వైరాగ్య విచక్షణలే మానవులకు ప్రత్యేకమైన ప్రసాదమని, వీటిని సఫలపరిచి నిత్య సత్యమైన పరమాత్మని సాక్షాత్కరించి జనన మరణ చక్రము నుంచి సంరక్షింపబడేదే మానవ జీవితం యొక్క పరమోద్దేశమని మానవులకు చిత్తశుద్ధిని కలగజేసి వారి జీవితమును సుఖ సంతోష సంతృప్తి మార్గంలో సంరక్షించే కొరకు కొన్ని క్రమశిక్షణను వేదమాత నియమించినదని, దానితో యజ్ఞము ముఖ్యమైన సాధనని, ఆధ్యాత్మిక అభివృద్ధి, జీవిత సౌభాగ్యము, లోక కళ్యాణము 3 యజ్ఞమును లభించునని. యజ్ఞాద్భవతి పర్జన్య. యజ్ఞము దేవతల ప్రీతిని సంపాదించును. దాని వలన వర్షము సకాలంలో కురిసి పంట అభివృద్ధి అవుతుంది. పంట వల్ల సృష్టి పుష్టి కొరకును. యజ్ఞము వలన కాయము సాధనమగును, కాలము పవిత్రమగును. యజ్ఞమైన త్యాగమనే అర్థము. నమేధయ నప్రజయాదనేన ఆగేనే అమృతత్వ మానసుకు. త్యాగములననే అమృతత్వము ప్రార్థించును. అహంకారమును త్యాగము చేయగా ఆధ్యాత్మిక పద్మలో అడుగు పెట్టడానికి వీలు లేదు. నేడు విజ్ఞానం యొక్క ప్రభావం వలన లోకులు ధనమదము, అధికార మదము వలన అహంకారము బానిసలై స్వేచ్ఛా విహారములో పడి అశాంతికి గురి అవుతున్నారు. కర్మమునకు బ్రహ్మమే గురి కావాలను కాక స్వార్థం వరకు అనర్థముని అనుసరించిన సర్వనాశనమే భరించును అనేది. పంచమ వేదమైనటువంటి మహాభారతము మానవులకు చక్కని ఆధ్యాత్మిక బోధన అందించుతున్నది. పాండవ సోదరులలో జ్యేష్ఠుడైన ధర్మదుడు సత్యం వల్ల ధర్మం చర అనే వేదవాక్యం మృత్యుజా తప్పక పాలించేవాడు. అయితే ధర్మమునకు తోడు నేడుగా బలము నిర్మలము ఉండవలను. ధర్మము ప్రకాశించవలన్నా, ప్రబలించి పెరగవలనన్నా ఇంద్ర నిగ్రహము చేసి సంపాదించిన ఆత్మబలము, దాని వలన చేకూరు నిర్మల స్వభావము, ఇవి 2 అత్యవసరము. త్యాగమే బలము, త్యాగమే నిర్మలం ఇచ్చును. త్యాగమును అభివృద్ధి చేయ కొరకు వేదము పంచమహాయజ్ఞములు విధించి దైవ పితృ మనుష్య బ్రహ్మ భూత యజ్ఞములను వాటికి పేరు పెట్టినది. ఏ యజ్ఞములకు ధనము కాని పాండిత్యము గాని పురోహితులు గాని అక్కర్లేదు. శరణాగత మనోభావమే సర్వకర్మలను భగవంతునికి అర్పితము చేయటమే. పితృయజ్ఞమన్నా శ్రాద్ధాది కర్మలను తలంచిన అది సరికాదు. శ్రాద్ధ మంత్రములలో కూడా పితృ పితామహ ప్రభృతులను అనేటువంటి ఆద్య స్వరూపులుగానే పేర్కొంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇచ్చే నీరు గాని అన్నము గాని వాళ్ళకు అందదా అనే ప్రశ్న ముఖ్యము కాదు. సంసార సాగరము దాటకు అనుకూలమైన ఈ మానవ దేహమును ప్రసారించి పోషించి విద్యాబుద్ధులను అనుగ్రహించి పెంచినందుకు దర్శించిన తల్లిదండ్రులకు కృతజ్ఞత సమర్పణమే శ్రాద్ధం యొక్క అంతరార్థము. ఆ దినమంతా కూడా వారిని స్మరిస్తూ వారిని కీర్తిని నిలబెట్టుడికై తగిన పనులను మాత్రము చేయించమని భగవంతుని ప్రార్థించవలను. నరయజ్ఞమైన అతిథి సత్కారం, బీదలకు అన్న సందర్పణ మొదలైనవి. ఇతరులకు ఇయ్యక తానే పూజించిన అది సౌరవమనేది శృతి స్మృతులు హెచ్చరిస్తున్నాయి. బ్రహ్మయజ్ఞమైన వేద శాస్త్ర అధ్యయనములను, షోడశ సంస్కారములను, క్రతువులను, నిత్య నైమిత్తిక విధులను ఆచరించటం. భూత యజ్ఞమైన మన పోషణలో నివసించి మనకు పలు విధములుగా తోడు నేరుగా సేవ చేసినటువంటి జీవులను ప్రేమతో శ్రద్ధతో పోషించుట. ఆకులు పాలు వెన్న పెళ్ళ నుంచి ఆరోగ్యమైన కాపాడును. మనకు అప్రయోజనమైన గడ్డిని తిని మనము పారవేసే కుడితిని త్రాగి అమృత సమానమైన క్షీరమును అందించుతున్నవి. ఎద్దులు భూమిని దున్ని మెత్తపరిచి నీళ్లు పోసి పంటను పండించి ఇళ్లకు తెచ్చిపెట్టును. వాటిని పూజాభావములతో ఆరాధించి శుశ్రూషించి ప్రేమతో చూసుకునేదే భూత యజ్ఞము. అటులనే గుర్రము, కుక్క, గొర్రె, ఇంటిలో పెంచే ఇతర పశుపక్షులు, చెట్లు, మానులు, వీటిని కూడా ఆకలి దప్పులు బాధ లేకుండా పోషించవలను. చీమల పుట్టలలో కొంతమంది బియ్యం పిండి చక్కెర వేస్తూ వెళుతున్న గమనించుందో కదా, అది భూత యజ్ఞమే. సర్వభూతాంతరాత్మకు పరమేశ్వరుని పూజని అని సెలవిచ్చిరి. ఓం శ్రీ సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ కీ జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.